హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసాయి. సో బయటికి ఎక్కడికైనా వెళ్దామనంటే మా ఫ్రెండ్స్ శ్రావంతి అండ్ కిషోర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ కలిసి అయితే బయటికైతే వెళ్తున్నామండి. ఎక్కడికి అని అంటే వైజాగ్ కాలనీ అనమాట. సో యూట్యూబ్లో చూసాము వైజాగ్ కాలనీ గురించి. సో అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇంకా మా కిషోర్ వాళ్ళ కజిన్ కూడా ఎవరో వెళ్ళారంట, బాగుంది అని చెప్తే సరే వెళ్దాం అని చెప్పేసి అయితే రెడీ అయిపోయామన్నమాట. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోయాము. సో పిల్లలు కూడా కొంచెం నిద్రలో ఇలా ఉన్నారనమాట. సో పక్కన ఎక్కడైనా టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడ బాలాజీ టిఫిన్ సెంటర్ ఉంటే ఒక దగ్గర ఆపాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి టిఫిన్ ఏమన్నా చేద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట హోటల్కి. ఇంకా పిల్లలు కూడా పండుకున్నారు కదా, కొంచెం రిఫ్రెష్ అవుతారని చెప్పేసి కూడా ఆపామన్నమాట. మిల్క్ ఆర్ ఎనీథింగ్ తాగుతారని. ఇంకా పిల్లలు కూడా ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళకి ఏం కావాలి ఏం తింటారు అని చెప్పేసి. ఇంకా ఒరిజినల్ వాయిస్ ఇద్దాం అనుకున్నాం కానీ చాలా నాయిసీగా ఉండే, సో వద్దులే అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు చూడొచ్చు ఎండ అయితే చాలా ఉందండి. అసలు బయటికి వెళ్ళొద్దు కానీ పిల్లలు వెళ్దాము అని అంటే సరే అని అయితే బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ మా కిషోర్ పిల్లలు నిత్య అండ్ నిహాల్ ఇద్దరు ట్విన్స్. ఇంకా వాళ్ళకైతే ఆర్డర్ వచ్చేసింది, సో వాళ్ళు తింటున్నారనమాట. ఇంకా కొంచెం రిఫ్రెష్ అయిపోయారు వాళ్ళు. అప్పటి వరకు అయితే కలవలేదన్నమాట పిల్లలు, స్టార్టింగ్ ప్రాబ్లం లాగా. ఇంకా కొంచెం రిఫ్రెష్మెంట్ అయిపోగానే కలిసేసారు వాళ్ళు. పిల్లలతో కూడా ఆడుకున్నారనమాట. ఇంకా మేము దోశ, ఇడ్లీ, మైసూర్ బజ్జీ ఇట్లా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అవైతే తింటున్నాము. ఇంకా తినడం అయిపోయింది. ఇంకా పిల్లలు కొంతసేపు ఆడుకుంటున్నారనమాట. కొంతసేపు మా పిల్లలతోటి సరే అని చెప్పేసి కొంచెంసేపు ఆగాము. ఇంకా టీ కూడా తాగితే బెటర్ కదా అని చెప్పేసి టీ కూడా ఆర్డర్ చేశారనమాట మా వాళ్ళు. ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాం అనమాట టీ కోసమే. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారనమాట, నలుగురు కలిసి అయితే. ఇంకా టీ ఆర్డర్ చేశాం కదా, ఇంక ఇక్కడ టీ అయితే కిషోర్ ఇంకా మా ఆయన అయితే ఇద్దరు తాగుతున్నారు. నేను శ్రవంతి అయితే వద్దనుకున్నాం అనమాట. ఇంకా ఎండ కొడుతుంది కదా వద్దులే అని చెప్పేసి మేమైతే తాగలేదు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి, అంటే అది వైజాగ్ కాలనీకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట, వాళ్ళతో మాట్లాడిస్తున్నాను హాయ్ చెప్పమ్మని. ఎందుకంటే పొద్దుటి నుంచి అయితే వాళ్ళు మాట్లాడలేదన్నమాట, పండుకొనే ఉండే, నిద్ర మత్తులో ఉండే. ఇప్పుడు కొంచెము మేల్కొని ఉన్నారు కదా, ఇంకా హాయ్ చెప్పడము, మాట్లాడడము, ఇంకా మా వాళ్ళతోటి ఆడడం అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఆన్ ది వేలో ఒక గుడి కనిపించిందండి, సాయిబాబా టెంపుల్. చాలా బాగుంది. ఇది ఏరియా ఏంటంటే చింతపల్లి అనమాట. చింతపల్లిలో సాయిబాబా గుడి అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ శ్రవంతి వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కట్టించారనమాట ఈ గుడిని. సో బాగుంటుంది వెళ్దామని చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడ ఆపి, ఆన్ ది వేలోనే ఉంది కదా సరే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట గుడికి అయితే. గుడి అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది అసలు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే మేము ఇంత ఎండలో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇంకా లోపలికి వెళ్ళంగానే మాత్రము ఇట్లా రిలాక్స్గా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రిలాక్స్ అంటే ఫస్ట్ స్టార్టింగే అన్ని గోవులు ఉన్నాయన్నమాట. అది చూడంగానే ఫస్ట్ పిల్లలకి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి గోశాలకు అలా వెళ్తామన్నమాట పిల్లల్ని తీసుకొని. సో ఇంకా ఆ గోవులను చూడంగానే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో స్టార్టింగే ఇట్లా ఆవులన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్లా సర్కిల్లో పెట్టారు, చాలా బాగుందండి. ఒకసారి ఎవరన్నా సరే వెళ్తే మాత్రము ఈ గుడిని దర్శించుకోండి, చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూడండి గోవులన్నీ ఎలా తింటున్నాయో. సో అంటే ఈ చల్ల వాతావరణంలో, అంటే బయట ఎంత ఎండుందో ఇక్కడ అంత చల్లగా ఉందన్నమాట వాతావరణం, లోపల ప్రశాంతంగా ఉందన్నమాట, నాయిస్ లేకుండా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఒక సెటప్ లాగా కూడా చేశారనమాట. కృష్ణుడి విగ్రహం మధ్యలో ఉంది, ఇంకా చుట్టూరా గోవులు ఉన్నాయన్నమాట షెడ్ లాగా. సో వీటికి మేత కోసము అవన్నీ వేస్తున్నారు. సో చాలా బాగుందన్నమాట ఇదైతే. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బాగుందో.
గోవులను స్టార్టింగే అంటే గోవులను ఇట్లా దర్శించుకుంటే చాలా మంచిది అంటారు. సో ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారనమాట. ప్రతి గోవు దగ్గరికి వెళ్ళి గోవులను పట్టుకొని ఇంకా దానికి మేత వేయడము ఇవన్నీ చేశారనమాట పిల్లలు. ఇంక ఇక్కడ చూడండి నిత్య ఇంకా నిహాల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న గోవుని పట్టుకొని. ఇంకా నేను కూడా అంటే నాకు కొంచెం భయము పట్టుకోవాలి అంటే, బట్ దూరం నుంచి ఓకే మొక్కేసాను అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము దేవుడి గుడికి. చూడండి మీరు ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి థర్స్డే రోజైతే చాలా రష్ ఉంటుంది అనుకుంటా, అందుకే ఇన్ని లైన్స్ గ్రిల్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరికన్నా నీళ్ళు తాగాలంటే కూడా కూల్ వాటర్ సప్లై అనమాట చేస్తున్నారు. అక్కడ కూల్ వాటర్ ఉంది, అక్కడ తాగొచ్చు. ఇంకా ఫస్ట్ మేమైతే కాలు కడుక్కొని లోపలికి వెళ్దామని చెప్పేసి, ఇంకా కంపల్సరీ గుడి కోసం మనం కాలు కడుక్కోవాల్సిందే. సో ఇంకా కాలు కడుక్కొని ఇంకా అందరం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి ఇక్కడ కూల్ వాటర్ అరేంజ్మెంట్ ఉంది. ఇంకా మేము పిల్లలందరూ కాలు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉందండి గుడి అయితే. నాకు తెలిసి థర్స్డే చాలా రష్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ, అందుకే ఇంతగానము గ్రిల్స్ అనేది పెట్టారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నేను మొత్తం చూపిస్తున్నాను ఓవర్ వ్యూ మొత్తము. ఇక కింద కార్పెట్స్ వేసారు మెయిన్ థింగ్, అది కూడా చాలా బాగుంది అరేంజ్మెంట్. అంటే చైర్స్ కూడా ఉన్నాయి. అంటే ఐ థింక్ ఏంటంటే భజన కూడా జరుగుతుండొచ్చు ఇక్కడ చాలామంది రావడం వల్ల. అండ్ స్టార్టింగే మనకి గణపతి గుడి ఉంటుంది. గుడి అంటే చిన్నగా ఒకటి ఉందన్నమాట. అంటే ప్రతి గుడిని దర్శించేలాగా అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ. సో ఫస్ట్ గణపతి దేవుడే ఉంటాడనమాట, బుజ్జ గణపయ్య. ఆయనను దర్శించుకున్నాం ఫస్ట్. చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆయనను దర్శించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే పిడకలను చేశారు కదా, దాన్ని అగ్నిగుండంలో వేస్తున్నారనమాట. సో అట్లా ఒక 10 రూపీస్కి ఒక పిడక అనేది ఇచ్చారు. సో అందరుగానం తీసుకొని, పిల్లలు కూడా అందరు తీసుకొని దాంట్లో ఇది ఇప్పుడు ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో వేయాలన్నమాట. సో ఆ హోల్లో వేస్తున్నారు. సో అక్కడ ఫస్ట్ పిల్లలతోటి కిషోర్ అందరు పిల్లలకి ఇచ్చాడు. సో పిల్లలందరూ అది తీసేసుకొని అందులో వేశారనమాట. ఇంకా సాయిబాబా విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. అసలు మీరు చూడండి ఫర్దర్గా ఎంత బాగుంటుందో. ఇంకా అందరు ఇక్కడ వేస్తున్నారు. అది ఫైర్ అనమాట, లోపల అగ్నిగుండం లాగా ఉంది. సో దాంట్లో ఆ పిడకలను అయితే వేస్తున్నాము. అది అక్కడ వేసేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వేకి వెళ్తున్నాం అనమాట దర్శనంకి. సో ఇక్కడ దర్శనంకి వెళ్ళే దారి ఇక్కడ ఉందన్నమాట. సో వెళ్తున్నాం, పైకి వెళ్ళాలి, స్టెప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ వీడియో అయితే తీయనీయలేదు, కానీ సాయిబాబా అయితే చాలా బాగున్నాడండి. దగ్గరికి దేవుడి పాదాలు పట్టుకునేలాగా అవకాశం ఇచ్చారనమాట పంతులు వాళ్ళు. చాలా బాగుందన్నమాట. నేను కూడా ఫోన్ లోపలికి నేను తీయలేదు కూడా, ఎందుకు అని చెప్పేసి నేను తీయలేదు వీడియో, ఓన్లీ బయట వరకే తీశాను. ఒక్క స్నాప్ అయితే బయటికి వచ్చాక నేను తీశాను అనమాట. ఇక్కడ చూడండి సాయిబాబా గుడి లోపల ఇలా ఉంటుంది, చాలా బాగుంది అసలు. దాని తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అన్ని దీపాలు అరేంజ్ చేశారండి. అంటే నాకు తెలిసి సాయంత్రం అలా దీపాలు ముట్టిస్తారేమో. అండ్ ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి. ఉయ్యాలలో పండుకున్నాడు అనమాట సాయిబాబా, అలా విగ్రహం ఉంది. అసలు చూస్తే నిజంగా ఆయన పండుకున్నాడు అని అనిపిస్తుంది అనమాట. కంటిన్యూస్గా చూసారనుకోండి ఏదో కదలికలాగా అనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒక విగ్రహం ఉందన్నమాట సాయిబాబాది. అంటే ఈ మధ్య చేస్తున్నారు కదా, అలా చేశారనమాట విగ్రహాలని. అండ్ ఇక్కడ మొత్తం భోజనం సెంటర్ అనమాట. అంటే అన్నదాన సత్రం అంటారు కదా, అట్లా అన్నదాన సత్రం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి హోమం చేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ల్యాండ్. అంటే దేవుడు గుడి ఇంత పెద్ద ప్లేస్లో కట్టారంటే గ్రేట్ అండి. ఇంక ఇక్కడ హోమం చేస్తారు. అండ్ ఇక్కడ దాని ముంగటనే అన్నీ చేసేసారనమాట. నాకు తెలిసి భజన ఆర్ ఎనీథింగ్ అవుతుండొచ్చు. ఇంకా అవన్నీ దర్శించుకున్నామండి. దేవుణ్ణి అయితే మంచిగా దర్శించుకొని ఇంకా బయటికైతే వచ్చేసామన్నమాట. అప్పటికే చాలా ఎండ కొడుతుంది, ఎండ అయితే చాలా ఉంది. బట్ ఓకే, ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంకా భరించాల్సిందే ఎండని. ఇంకా బయటికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఎట్ లాస్ట్ వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదే వైజాగ్ కాలనీ. అసలు మేము యూట్యూబ్లో చూసింది ఒకటి, ఇక్కడికి వచ్చినాక చూసింది ఇంకొకటి అనమాట. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటారు కదా, సేమ్ అలాగే అయ్యిందనమాట మా పరిస్థితి. అక్కడ ఓన్లీ వాటర్ ఉన్నాయి. బోట్స్లో ట్రావెల్ చేద్దామని అనుకున్నాము, కానీ ఇక్కడ బోట్స్ అనేటివి ట్రావెల్ చేయడము ఆపేశారంట, వర్క్ చేయడము. ఒక 1 వీక్ నుంచే వర్క్ చేయట్లేదు అని చెప్పారు. సో అది మా బ్యాడ్ లక్. ఇంకా సరే ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి పిల్లలు ఏదో ఆడుకుంటున్నారనమాట వాటర్లో. ఇంకా మేమే బోట్లో కూర్చున్న తర్వాత కొంచెం అటు ఇటు ఊపుతూ ఫొటోస్ అయితే దిగామన్నమాట. యాక్చువల్గా అయితే ఫ్యామిలీస్కి ఇంకా పిల్లలకి ఇది సేఫ్ ప్లేస్ కాదండి. అసలు ఎవరు లోపలికి రావాలి. ఇది సిటీ నుంచి కొంచెం లోపలికి ఉంటుందన్నమాట ఇది వైజాగ్ కాలనీ అనేది. సో అక్కడ ఎవరు ఉండరు. సో సేఫ్ ప్లేస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఇంకా కొంతమంది పిల్లలు కూడా వస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్, అలా వచ్చేసి ఏదో ఫొటోస్ దిగేసి ఇంకా రీల్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మేమైతే సరే అని కొంతసేపు ఫొటోస్ అలా దిగి ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. సరే నాగార్జున సాగర్ డ్యామ్ అన్న చూసేసి వద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బ్యాడ్ లక్కో ఏమో తెలియదు కానీ ఆ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా క్లోజ్ అంట. సో ఇంకా సరే ఏం చేసేది లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా అక్కడే తిరుగుతున్నామన్నమాట మేము. ఒకటి షాప్ కనబడితే అక్కడ చిప్స్ ప్యాకెట్, ఇంకా పిల్లలకి సాఫ్ట్ డ్రింక్స్ ఏమన్నా తాగుతారేమో అని అవి పర్చేస్ చేసాము. ఇంకా మా హస్బెండ్ ఇంకా కిషోర్ కూడా థమ్స్ అప్ తాగుతున్నారనమాట. ఇక్కడ కొంచెమే చల్లగా ఉంది వెదర్. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా సరే ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందేమో, ఎందుకంటే అప్పటికే 12:30, 1 అవుతుంది అనమాట. ఎక్కడైనా ఏదైనా హోటల్ దొరికితే ఇంకా లంచ్ చేద్దామని అనుకున్నాము, కానీ ఏ హోటల్స్ అక్కడ బాగాలేవండి. ఇంకా మేము మ్యాప్లో సర్చ్ చేస్తున్నాం అనమాట, ఏ హోటల్ ఇక్కడ నియర్ బై ఉంది, హరితవనం ఉంటుంది అని చెప్పారు. సో ఆ రిసార్ట్ అనమాట, అది రిసార్ట్ లాగా. సో దానికోసం అయితే వెతుకుతున్నాం అనమాట. ఇంకా లాస్ట్ పిల్లలు కూడా టైర్డ్ అయిపోయారనమాట. ఇంకా మాకు ఆకలి అవుతుంది, ఇంకా 1 అయిపోయింది, అసలు ఇంక ఎప్పుడు వస్తుంది హోటల్ అని వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. మీరు ఒకసారి వాళ్ళ ఫేసెస్ కూడా చూడవచ్చు వీడియోలో. చూడండి, మా చిన్నోడు పెద్దోడు అయితే ఇంకా డీలా పడిపోయారనమాట. బ్యాటరీ డౌన్, అప్పటికే డౌన్ అయిపోయాయి, అందరి ఫేస్లు డల్ అయిపోయాయి, బ్యాటరీ డౌన్ అయిపోయింది అందరిది. ఇంకా లాస్ట్ హరితవరం అనేది రిసార్ట్ దొరికింది. ఇంకా మేము వెళ్తున్నాము. ఇంకా అప్పటికి మా పిల్లలకైతే చెప్పాము, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి, ఏది ఉంటుందో ఫస్ట్ చూద్దాము అని చెప్పేసి. నయం అక్కడికి వెళ్ళాకైతే ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఫుడ్ అయితే బాగుందండి. ఇంకా అందరం మంచిగా తిన్నాము. ఇంకా పక్కన చూస్తే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో ఇంకా పిల్లలు స్విమ్మింగ్ పూల్ చూడంగానే డాడీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాము, పొద్దున ఎంజాయ్ చేయలేదు కదా అక్కడ, ఇక్కడనే ఎంజాయ్ చేద్దామని అంటే సరే ఓకే అని చెప్పేసి అయితే మేము టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 1 అవర్కి ఒక 100 రూపీస్ అలా ఉందండి ఛార్జెస్. ఇంకా వాళ్ళు క్లోత్స్ కూడా ఇస్తారు, అది కూడా రెంటెడ్ అనమాట, 150 అలా ఉంది. సో మార్చుకోవడానికి పిల్లలకు బట్టలు, ఇంకా అది పిల్లలు బట్టలు మార్చుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగేశారనమాట. ఇది ఒక చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట, చిన్న పిల్లలకి. ఇంకా ఫీట్ ఉంటుంది కదా, అట్లా 4 ఫీట్ అట్లా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ పక్కన ఉన్నదేమో పెద్దవాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దిగనీకి, ఇది పెద్దదన్నమాట. సో ఇంకా చిన్న దాంట్లోనే ఈ 4 ఎంజాయ్ చేశారండి. ఇంకా నేను శ్రవంతి అయితే దిగలేదన్నమాట, కిషోర్ కూడా వద్దనుకున్నాడు. ఇంకా మా ఆయనకే చెప్పాను, నువ్వు కూడా దిగి పిల్లలతో ఎంజాయ్ చేయి కాస్త అని చెప్పేసి చెప్తే, పెద్ద స్విమ్మింగ్ పూల్లో ఇంకా మా ఆయన ఇంకా సద్గుణ ఇద్దరు కలిసి అయితే ఎంజాయ్ చేశారండి. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఎట్లా అంటే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, అరే ఏంటి టైం అంతా వేస్ట్, జర్నీ వేస్ట్ అనుకున్నాము. ఈ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు ఎంజాయ్ చేసినందుకు కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ 3 అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారండి మా వాళ్ళు. చిన్న పూల్లో నిత్య నిహాల్ ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా ఇక్కడైతే ఇంక ఈ 3 ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇట్ లాస్ట్ హ్యాపీ అనమాట, పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి అంటే వాళ్ళకి మెయిన్ ఇప్పుడు పూల్స్కి, వాటర్ ఫాల్స్కి వెళ్ళడమే ఇష్టం కదా. ఇంకో ఎట్ లాస్ట్ ఇక్కడ ఎంజాయ్ చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా 5 o'clock అట్లా ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. ఇంకా అప్పటికే ఇంకా పిల్లలు కూడా టయర్డ్ అయిపోయారనమాట, మంచిగానే ఎంజాయ్ చేశారు, టయర్డ్ అయిపోయారు. ఇంకా అన్నీ మాట్లాడుకుంటా పొద్దునంతా ఏమేం చేసాము అని అవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట.
సో ఇదండి ఇవాల్టి వీడియో. నాకు తెలిసి మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సరికొత్త వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తానండి. అంటిల్ దెన్ బాయ్.